హలో వెల్కమ్ టు టీఎఫ్పీసీ. నేను మీ భవ్య. ప్యాటర్న్ సౌత్ ఇండియా, పాయింట్ పాన్ ఇండియా. ఓవరాల్గా ఏ థ్రిల్ అండ్ ఫన్నీ ఐడియా. అదేంటో మరి శ్రీకాకుళం షెర్లాక్ హోమ్ టీమ్ని అడిగేద్దాం. ఇప్పుడు మన టీం ఇప్పుడు మన ముందు ఉంది, చాలా ఎనర్జెటిక్గా అయితే లేరు యాక్చువల్లీ. చెప్దాం అనుకోని నన్ను చూసి సో అట్లా సినిమా కూడా ఒక ఎనర్జెటిక్గా కనిపించినట్టే కనిపించి ఒక సస్పెన్స్ మోడ్లో ఇలానే తీసుకెళ్తుంది అనుకోవచ్చా? అంటే ఫన్ అనుకొని ఒక రేంజ్లో వస్తారు, థియేటర్ చూడంగానే ఏంటి అదో మిస్టరీ జరుగుతుంది అనే ఫీలింగ్, మళ్ళీ హై మళ్ళీ డౌన్ అలా ఉంటుంది అని అనుకోవచ్చా మూవీని అంటున్నా? ఆఫ్టర్ సీయింగ్ ద ట్రైలర్. ఏ సినిమాకైనా ఆడియన్స్ గా థ్రిల్ ఇవ్వాలంటే ఎంత హై ఉంటుందో అంతే లో ఉండి మళ్ళీ హై అయ్యి మళ్ళీ లో రావాలి. యాక్చువల్లీ అనన్యం చూడంగానే అందరికి హై లో అవుతుంది హార్ట్ బీట్, బట్ మూవీ చూసిన తర్వాత మూవీలో సో మూవీలో అనన్యం చూసిన తర్వాత ఎలా అనిపిస్తుంది? ఇందులో మేల్ యాంకర్స్ నుంచి వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఇది ఎక్స్పెక్ట్ నేను ఇంకా చాలా రాసుకున్నాను మీ గురించి. మీరు సీరియస్ గా చూస్తే కళ్ళతో మాట్లాడేస్తారు, నవ్వితే మీ బుగ్గలు మాట్లాడతారు, ఇలా చాలా. సరే నేను బయలుదేరుతాను, అయ్యో లేదు, మీకోసం యాక్చువల్లీ సపరేట్ బుక్ కూడా రాశాను. మీరు రాయగల రవి రాస్తాడు అని, ఎందుకంటే మేల్ యాంకర్స్ వచ్చినప్పుడు అంటున్నాడు, ఫీమేల్ యాంకర్స్ రాగానే ముందుకు వచ్చేస్తున్నాడు మొత్తం. అవును, నేను అది కూడా రాసుకున్నాను. కొంచెం మధ్యలో డౌట్స్ కూడా ఉన్నాయి మీ మీద. చాలా ఇన్నోసెంట్ గా కనిపిస్తారు, మేబీ మీరే కిల్లర్ ఏమో అని డౌట్ కూడా వచ్చింది నాకు. తెలిసిపోతే అంతే. సో సార్ మీరంతా సైలెంట్ గా ఉన్నారు కానీ మామూలు సినిమాల్లో పర్సనల్ టాక్ మాట్లాడుతున్నారు, సినిమా గురించి మాట్లాడుతున్నారు, సినిమా గురించి మాట్లాడుతున్నారా లేకపోతే అనన్య అందచందాల గురించి మాట్లాడుతున్నారా? అనన్య అందచందాలు ఈ సినిమాలో ఎలా ఉన్నాయి అనే దాని గురించి మాట్లాడదాం అనుకున్నాను. బేసికలీ సినిమా గురించి మాట్లాడుతున్నాం మేము. ఎస్, సో అంటే ఫ్యాన్స్, అనన్య ఫ్యాన్స్ హార్ట్ బీట్ కొంచెం ఇక్కడ నాకు పంపించారు, సో ఇటు ఫార్వర్డ్ చేస్తున్నాను. సార్ మీరు యాక్చువల్లీ మూవీలో ఇప్పుడు ఇంత సైలెంట్గా కనిపిస్తున్నారు, ఏ మూవీలో చూసినా కూడా ఎక్కువగా విలన్ కానీ లేకపోతే హీరోయిన్ ఆర్ హీరోకి ఫాదర్ రోల్ చేసినా అదొక నెగిటివ్ రోల్ చేసేవారు, బట్ ఇందులో చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఎలా చూస్ చేసుకున్నారు అంత డేర్ చేసి? నేను చూస్ చేసుకున్న లేదండి, డైరెక్టర్ మోహన్ గారే నన్ను చూస్ చేస్తున్నారు. దీంట్లో పాజిటివ్ క్యారెక్టరు వెన్నెల కిషోర్ గారికి ఫాదర్ రోల్ చేశారు. పాజిటివ్ కన్నా మెయిన్గా మీకు చాలా పెద్ద ఛాలెంజింగ్ టాస్క్ అనే చెప్పొచ్చేమో, ఎందుకంటే మీరు ఇప్పటివరకు నెగిటివ్ చేశారు, బట్ వెన్నెల కిషోర్ గారితో ఫన్ అండ్ అది ఎట్ ద సేమ్ టైం మిస్టరీని దాచాలి అని అంటే అది చాలా కష్టం. అది ఎట్లా బ్యాలెన్స్ చేయగలిగారు? అంటే ఏ సినిమా పాత్ర ఆ సినిమాదే. ఆ సినిమాలో పాత్ర అంటే ఏ మోసగా ఇక్కడ చేస్తామని కాదు, ఇక్కడ సన్నివేశానికి ఏది అవసరమో అది డైరెక్టర్ గారు చేయించారు, చక్కగా చేస్తామని చెప్పి అనిపించారు. మేబీ మీకు స్క్రిప్ట్ వెన్నెల కిషోర్ గారే కదా ఇన్వెస్టిగేటర్, మీకు కూడా చెప్పే ఉంటారు, ఎవరో ఆ కిల్లరు మీకే చెప్పుంటారు కదా. చెప్పారు. మరి ఎవరు? మీ చెప్పను. ఇది కూడా డైరెక్టర్ గారు చెప్పారా ఇలా మీరు చెప్పను అని చెప్పారు? లేదు, కండిషన్స్ అప్లై. సో అనన్య గారు, మీరు మామూలుగా ఆబ్వియస్లీ ఇది చాలా మంది అడుగుతున్నారు, మీరు ఇప్పటివరకు ఇదే బ్యాక్డ్రాప్ ఇవే స్టైల్ చేస్తున్నారు, ఇందులో ఎంత కొత్తగా ఉంటారని అడుగుతున్నారు, బట్ మేము అనన్య నుంచి ఒక మంచి గ్లామరస్ రోల్ కానీ లేకపోతే ఒక డాన్స్ కానీ ఏదో ఒక కమర్షియల్ మూవీలో ఎప్పుడు చూడొచ్చు? ఐ థింక్ ఇందులో అయితే షీ ఇస్ వెరీ గ్లామరస్ చూసినట్టయితే మాత్రం. అవునా? బట్ స్టిల్ కొంత విలేజ్ బ్యాక్ డ్రాప్ లుక్ అయితే ఉంటుంది. అంటే విలేజ్ ఉండే వాళ్ళు గ్లామర్ ఉండరు అని మీరు అంటున్నారా? అయ్యో కాంట్రవర్సీ చేసేసుకోండి, నేను అనలేదు. యా ఎగ్జాక్ట్లీ అంతే. మీ పేరేంటండి? నా పేరు భవ్య. భవ్య ఇంటర్వ్యూకి వస్తే యాంకర్ ని ఇరికించిన రవి మహాదాస్ అలా అందుకే ఇరికించారో లేదో ఫుల్ ఇంటర్వ్యూ చేసి మీరే తెలుసుకోండి. సో అదే అండి, నేను అందుకే అంటున్నా, మీరు చూడ్డానికి ఇన్నోసెంట్ గా కనిపిస్తారు కానీ ఎవరిని ఇరికించాలో వాళ్ళని ఇరికిస్తారేమో ఈ సినిమా డౌట్ వస్తుంది. లేదు, బట్ నిజంగా మీరు అంత ఇన్నోసెంట్ గా ఎలా ఉంటున్నారు? బై బర్త్. బట్ నేచర్ అదే కదా చెప్పాను, బై బర్త్ చూడ్డానికి ఇన్నోసెంట్ ఉంటారు, నేచర్ కూడా బై బర్త్ వచ్చింది. బట్ ఈ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? చాలా రగ్గడ్ ఉంటుందా లేకపోతే అమ్మాయి కోసం ఏమన్నా తెగించి అందరిని కొట్టే టైప్ లాగా అయితే కనిపిస్తుంది, బట్ అలానే ఉంటారా లేకపోతే? స్క్రిప్ట్ ఉంది కదా మీ దగ్గర, నిజం చెప్పండి. ట్రైలర్ చాలాసార్లు చూసాను, తన లవ్ కోసం ఏమన్నా చేయడానికి మీరు సిద్ధపడతారు, దాన్ని చూసి తను బ్లష్ అవుతున్నారు, సో ఆ స్టోరీ చూసి మరి ఖచ్చితంగా అండి అలాంటి అమ్మాయి ఉంటే ఎందుకు చేయండి.
అంతే కదా. సో మరి మేబీ అలాంటి టైంలో మీరే ఏమన్నా మేరీని చంపి ఉండొచ్చేమో అని డౌట్ వస్తుంది. ఎలా తెలిసిపోతుంది రవి వీళ్ళందరికీ? ఏమో చెప్తున్నావు ఏంటి? ఓన్లీ ఫీమేల్ పోస్టర్ చూస్తే మీకు స్టోరీ చెప్పేస్తున్నారు. అదే ఫీమేల్ యాంకర్స్ అందరు గెస్ట్ చేస్తున్నారు. నాకేదో డౌట్ గా ఉంది, చిన్న లీక్ ఏమన్నా ఉందా? మేబీ మీరు అర్థం చేసుకోవాలి, ఇక్కడే ఫీమేల్ యాంకర్స్ వచ్చినప్పుడు ఎందుకు అటెంటివ్ గా అవుతున్నారు రవి గారు. జాగ్రత్త ఏమన్నా నేను చెప్పండి కానీ నా పేరు చెప్పొద్దు అలా అని ఉంటారు. కానీ చాలా ఇంటెలిజెంట్ అండి మీరు, భలే కనిపెట్టేశారు. థ్యాంక్ యూ. యాక్చువల్లీ షెర్లాక్ హోమ్స్ నన్ను బఫర్ గా పంపించారనమాట. సో ఓకే అని చెప్పేసి నేను ఓకే పర్లేదు పార్ట్ కట్ చేసేయండి అంటే ఆవిడ చెప్పారు కదా స్టోరీ చెప్పేస్తాంది. లేదు ఊరికే తెలుసు, అర్థమైంది నాకు, అర్థమైంది. చెప్పాను కదా మీరు అన్ని సైలెంట్ గా బుల్లెట్ లాగా వేస్తారు. స్టోరీ అడట కూర్చోబెట్టారా మమ్మల్ని, లేదా స్టోరీ చెప్పడా కూర్చోబెట్టారా? నేను ట్రై చేస్తాను మీ నుంచి రాబట్టడానికి. లేదు మీరు ఆల్రెడీ మాకు మమ్మల్ని ఆశ్చర్య జగతులు చేస్తున్నారు. స్టోరీ తెలిసి మనల్ని టెస్ట్ చేస్తున్నట్టు అట్లా ఉంది. ఇప్పుడు నేను ఒక కైండ్ ఆఫ్ How did you find out that Ravi has killed that Mary? ఏమో ఇన్నోసెంట్ గా ఉన్న వాళ్ళే చాలా వైల్డ్ గా థింక్ చేస్తారని అనిపిస్తుంది. అంత దగ్గరికి ఎలా పట్టుకున్నారు? మీరు కూడా చాలా ఇన్నోసెంట్ కనిపిస్తున్నారండి. బయట ఇన్నోసెంట్, సినిమాలో ఇన్నోసెంట్ లేదు, మీకు ఎలా తెలుస్తుంది? సినిమాలో ఇన్నోసెంట్ అది కరెక్టే, అదే చెప్తున్నా. ఇప్పుడు నేను ఎన్ని క్వశ్చన్స్ అడిగిన తర్వాత మీరు మీ క్రైమ్ ని చేశారా లేదో ఒప్పుకుంటారా ఒప్పుకోరా అనేది మీ చేతుల్లో ఉంటుంది. సో అలా సినిమాలో కిల్లర్ ని బయట పెట్టేది మీ చేతుల్లో ఉంటుంది. సో కోట్ అంటారు. సో ఇప్పుడు మీరు యాక్చువల్గా ఇంతకుముందు అంతా ఫిల్మ్ మేకర్గా ఉన్నారు, బట్ సడన్గా ఆన్ స్క్రీన్కి రావాలి అని ఎప్పటి నుంచి అనుకున్నారా? ఇప్పుడు ఆపర్చునిటీ వచ్చిందని వచ్చారు? ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ ఈస్ మోర్ ఫిల్మ్ మేకింగ్ అండ్ యాక్టింగ్ అండి. ఫస్ట్ యాక్చువల్లీ యాక్టింగ్తోనే స్టార్ట్ అయింది, దాని తర్వాత రైటింగ్ అండ్ డైరెక్షన్లో కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి అలా అటు ఒక కాల్ వేసాను తప్ప. బట్ స్టిల్ మీరు రైటర్గా వెళ్ళినప్పటికీ కూడా యూత్కి కనెక్ట్ అయ్యేటట్టు మంచి మంచి షార్ట్ ఫిలిమ్స్ ఇవి తీస్తూ కూడా మళ్ళీ కంటిన్యూ ఇప్పుడు ఓన్లీ ఆన్ స్క్రీన్ కంటిన్యూ అవుతారో లేకపోతే ఫిల్మ్ మేకర్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? అది టైం డిసైడ్స్ ఎవ్రీథింగ్ అండి. అంటే గుడ్ దట్ నేను అది కూడా చేయగలను ఇది కూడా చేయగలను అనేది అయితే ఐఎమ్ గ్లాడ్ దట్ ఐ హ్యావ్ దట్ స్కిల్. టైం బట్టి ఏదైతే బేసికలీ అది ఉంటే హ్యాపీగా మంచి మంచి స్టోరీస్ సెలెక్ట్ చేసుకోవడానికి చాలా యూస్ అవుతుంది. ఓకే అనన్య గారు, మీరు మోస్ట్లీ మీకు కూడా అనిపించి ఉంటుంది కదా డిఫరెంట్ కైండ్, అంటే కొన్నిసార్లు మనల్ని మనం కూడా ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటామో దాన్ని బట్టే అవతల వాళ్ళు కూడా మనల్ని తీసుకుంటారు అని. సో స్టార్టింగ్ మీరు ఓకే విలేజ్ బ్యాక్డ్రాప్ ఆర్ ఒక కైండ్ ఆఫ్ వింటేజ్ కానీ కొంచెం మాస్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన క్యారెక్టర్స్ చేశారు. సో అదే మీరు ప్రొజెక్ట్ చేయడం వల్ల ఇంకా అదే కంటిన్యూ అవుతుందా? మీరు కూడా మేబీ ఏమైనా ట్రై చేయొచ్చు, మీ తరపు నుంచి ట్రై చేస్తున్నారు? అంటే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శాకుంతలం అవ్వనివ్వండి, మల్లిపల్లి అవ్వనివ్వండి, దాంట్లో చిన్న చిన్న రోల్స్ చేయడానికి నేను రీజన్ ఏంటి అంటే ఓకే నేను ఈ అమ్మాయి ఇది కూడా చేయగలదు, గ్లామరస్గా కూడా కనిపించగలదు. అండ్ నెక్స్ట్ వచ్చే ఇప్పుడు నేను కథాకెళ్ళి అని ఒక సినిమా చేశాను, హారర్ కామెడీ. అది దాంట్లో కూడా నా రోల్ చాలా గ్లామరస్గా ఉంటుంది. సో అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ నేను అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రావట్లేదు కాబట్టి నాకు వచ్చిన దాంట్లో ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ నేను చూపించుకోవడానికి ట్రై చేస్తున్నాను. బట్ థింగ్ ఏంటంటే అవి మేబీ ఎక్కువగా రిజిస్టర్ అవ్వకపోవడం వల్ల అది మేబీ హిట్ అయి ఉంటే ఒక అమ్మాయి ఇలా కూడా డిఫరెంట్గా కనిపిస్తుంది అని చాలా ఎక్కువ మంది చూసేవాళ్ళే. సో వెంటనే వచ్చేవి అలాంటి కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ. ఇన్స్టాగ్రామ్ లో నేను కొన్ని గ్లామరస్ ఫోటోషూట్స్ చేసి పెట్టడానికి రీజన్ కూడా అదే. ఓకే బట్ స్టిల్ మీకు అప్రోచ్ అవ్వడం అనేది ఎవరు రావట్లేదు, ఎందుకంటే ఎక్కువగా అలా రిజిస్టర్ అయిపోయాను కాబట్టి అలాంటి కైండ్ ఆఫ్ రోల్స్. బట్ స్టిల్ ఎక్కువగా రిజిస్టర్ అయినా మేబీ యాక్చువల్లీ కొంతమందిని చూసినప్పుడు ఒక క్యారెక్టర్ గుర్తుండిపోతుంది. అట్లా మీరు పర్టికులర్ విలేజ్ కైండ్ ఆఫ్ రోల్స్ గుర్తొస్తాయి కానీ ఈ క్యారెక్టర్ నేమ్ గుర్తు రాలేదు. మరి ఇందులో మీ క్యారెక్టర్ నేమ్ అది ఇప్పుడు రిజిస్టర్ అవుతుంది అంటారా? క్యారెక్టర్ నేమ్ నేను ఈ సినిమా యాక్చువల్లీ ఈ సినిమా ప్రమోషన్ స్టార్ట్ అవ్వక ముందే నేను ఏదో బహిష్కరణ Z5 సిరీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు చేసిన వాటిలో మీకు నచ్చిన రోల్ ఏంటంటే శ్రీగోళం షెర్లాక్ హోమ్స్ గురించి చెప్పడం జరిగింది. బికాస్ నా లుక్ డిఫరెంట్గా ఉంది, ఐఎమ్ లుకింగ్ బ్యూటిఫుల్, మంచి లవ్ స్టోరీ ఉంది, కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్ ఉంది. సో నాకు అలా నచ్చింది. మిక్స్డ్ ఎమోషన్స్ కూడా. రోల్ నేమ్ ఏంటండి అందులో? భ్రమరాంబ. ఓకే నైస్. సో భ్రమరాంబగా ఇప్పుడన్నా ఈ కొత్త రోల్ ఏదన్నా అందరికి అలవాటు అవ్వచ్చు. I was about to say you did a great job with your Instagram. అంటే వేరే ఒక మూవీ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు they were considering అంటే we need a glamorous heroine అన్నట్టు, అంటే నాకు సంబంధం లేదు మూవీ, బట్ దెన్
బేస్డ్ ఆన్ యువర్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ వాళ్ళు యా ఎగ్జాక్ట్లీ సో నేను ఆన్ స్క్రీన్ ఏమో అలా ఆఫ్ స్క్రీన్ ఏమో ఇలా balance చేయడానికి ట్రై చేస్తున్నాను. బోత్ అనేది ఇన్స్టాగ్రామ్ రామం రెమో లాగా మీరు కూడా సీత అయితే సేమ్ గీత లాగా గీత సో 2 versions ట్రై చేస్తున్నారు. హోప్ నెక్స్ట్ అలా మిమ్మల్ని కొత్తగా చూడొచ్చేమో అని. అంటే నేను ఆల్రెడీ చేసిన సినిమాల్లో కొంచెం గ్లామరస్ గా చేసిన ఉన్నాయి, రిలీజ్ కి రెడీగా ఉన్నాయి, అప్పుడు వచ్చినప్పుడు తెలుస్తుంది. యాక్షన్ కూడా ఏమైనా రెడీగా ఉందా? ఐ మీన్ ఇన్స్టాలో ఏదో సంథింగ్ అన్ని కిక్స్ అవన్నీ కూడా చేస్తున్నారు. హిందీ ఫిల్మ్ చేస్తున్నాను దానికి. ఓకే సార్ మీరు ఇప్పటి వరకు వెన్నెల కిషోర్ గారితో చేశారు, బట్ ఓవరాల్ స్క్రిప్ట్లో మీకు చాలా ఛాలెంజింగ్ అనిపించిన సీను అది ఎక్కడ బై మిస్ మేము రివీల్ చేసేస్తామేమో, చాలా కంట్రోల్డ్గా చేయాలి ఈ సీన్, అప్పుడు కష్టంగా ఉంది అని అనిపించిన సీన్ ఏమన్నా ఉందా? కష్టంగా సీన్ ఏమనిపిస్తుంది అండి, త్రూఅవుట్ సినిమా ఉంటాం ఆయనతో పాటు ఉంటాము. అంటే సపోర్టర్స్ ఆయనకి మేము, పేరెంట్స్గా మేము, ఆయన అసోసియేట్స్ మేము. సో కొంచెం ఫన్గా ఉంటుంది తప్ప ఇబ్బంది పడిన సార్ సన్నివేశం. యాక్చువల్లీ అందులో మనకి ట్రైలర్లో కానీ ఎక్కడ చూసినా సరే కొంచెం డిటెక్టివే, బట్ స్టిల్ కొంచెం నాలెడ్జ్ కానీ ఇవన్నీ కూడా తనకు తెలిసిందే కరెక్ట్ అనుకుంటారు కానీ అది కరెక్టో కాదో తెలీదు. సో ఆ కైండ్ ఆఫ్ సర్ని మీరు లీడ్ చేయాలి. మీకు ఎలా అనిపించింది ఆ పర్టికులర్ థింగ్ గురించి? భలే చెప్పారు. మా పాత్రలో ఇన్నోసెంట్ క్యారెక్టర్స్. మీరు కూడా ఇన్నోసెంటే? ఇన్నోసెంట్. మీ జీన్స్ మీ సన్ కి కూడా వచ్చింది. సన్ ఏం చెప్తే అదే కరెక్ట్. మాకేంటంటే ఆయనకంటే innocent వీళ్ళు. ఇప్పుడు మా ముగ్గురులో ఫ్యామిలీలో మా కొడుకు చాలా బ్రిలియంట్, నెక్స్ట్ మా వైఫ్ ఇంటెలిజెంట్, నేను జస్ట్ ఐఎమ్ ఫాలో అని ఫీల్ అయ్యే క్యారెక్టర్ నాది. అయ్యయ్యో, అంటే ఈ రకంగా మీరు ఇచ్చే ఏ క్లో కూడా పెద్దగా షెర్లాక్ హోమ్స్ కి యూజ్ అవ్వదు. ఇవరుగా ఫస్ట్ ఆయన చెప్తేనే కరెక్ట్ అంటారు. ఆయన చెప్పింది ఆడ ఏం చెప్తే అది కరెక్ట్. సార్ కష్టపడలేదు అన్నారు కానీ దేర్ ఆర్ ఫ్యూ సీక్వెన్సెస్ వేర్ ఫిజికల్ గా చాలా స్ట్రెయిన్ ఉండే సీన్స్ ఉండే అన్నమాట. అంటే చేజింగ్ టైపా? ఐ మీన్ ఇంకా రివీల్ చేయలేం కానీ బట్ కానీ నాకు బీచ్ దగ్గర వీళ్ళ షార్ట్స్ చాలా ఇష్టం, చాలా బాగుంది కదా షార్ట్స్ అంటే సార్ ఇంకోటి, మీరు ఇప్పటి వరకు చేసిన వాటిలో నెగిటివ్ రోల్స్ చేసి ఉండొచ్చు చాలా, ఇది కొంచెం కొత్త రోల్, బట్ స్టిల్ ఒక పర్టికులర్ పెద్ద హీరో దాంట్లో ఇంకా ఎలివేట్ అయ్యే ఒక నెగిటివ్ రోల్ చేయాలని ఏమన్నా డ్రీమ్ ఉందా? ఏ హీరో మూవీలో? అంటే పెద్ద హీరోస్ అందరితో చేయాలని ఉంది, అందరితో చేశాను. ఇప్పుడు చిరంజీవి గారితో చేశాను, బాలకృష్ణతో చేశాము. అంటే మీరు ఎలివేట్ అవ్వడానికి ఇంకా గట్టిగా స్కోప్ రాలేదు కదా? అలా రాలేదు. అంటే అఖండలో చాలా మంచి పేరు వచ్చింది. అఖండ అంటే సపోర్టింగ్ రోల్ అది. అట్లా రాబోయే రోజుల్లో డెఫినెట్గా ఐ విల్ బి బిగ్ విలన్ టు ద బిగ్ స్టార్స్, నో డౌట్. ఈ సినిమా ఆ రకంగా నన్ను ప్రమోట్ చేస్తుంది. గ్రేట్ సార్. ఈ సినిమా ప్రమోట్ చేస్తుంది, బట్ ఇందులో స్లాంగ్ విషయానికి వస్తే చాలా మంది దీంట్లో కూడా ఒక కాంట్రవర్సీ లాగా పెట్టారు, అంటే అందరూ కూడా స్లాంగ్ యూజ్ చేయట్లేదు అని. సో వెన్నెల కిషోర్ గారు అయితే కొంతవరకు యూజ్ చేస్తున్నారు. మీ స్లాంగ్ మీకు అది కంఫర్టబుల్ గానే వచ్చింది? ఏదన్నా ఒక చిన్న ఆ స్లాంగ్ లో, ఆ సినిమాలో డైలాగ్ చెప్పకపోయినా ఒక స్లాంగ్ ఏదైనా లైన్ చెప్పగలరు? స్లాంగ్ తోటే? స్లాంగ్ తోటి. భవ్య, నువ్వు డమ్మా పుస్తక కవర్లు అనుకోకపోతే నేను సినిమా గురించి చాలా మంచి ముచ్చట్లు చెప్తున్నాను నీకు. చాలా చక్కగా ఉంటుంది సినిమా ఇది. అనుకుంటా నవ్వు కాదే, సినిమా చూడు రేపు 25 తారీఖు వస్తుంది కదా. ఇది డమ్మా పుస్తక కవర్లు కావు. డబ్బా పుస్తక అంటే డబ్బా ఉట్టి మాటలు డబ్బా డబ్బా కవర్లు కాదు కానీ ఓవర్గా చెప్తున్నా. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ఇట్ విల్ రాక్స్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ప్లీజ్ వాచ్ ఆన్ 25th December. ఇప్పుడు అర్థమైందా యాక్సెంట్? అసలు ఆయన ఇంగ్లీష్ శ్రీకాకుళం స్లాంగ్ లో మాట్లాడతారు. మొన్న మా హీరోయిన్ మాట్లాడా, వాళ్ళమ్మే why did you come from Bombay to meet my son? ఏంటి why are you not loving my son? He's so handsome కదా. మన ఆయన ఎవరు, మన అనీష్ గురువెళ్ళ సార్, మీరు ఇంగ్లీష్ కూడా శ్రీకాకుళం పట్టి వెళ్ళిపోయారు. నాది కృష్ణా డిస్ట్రిక్ట్. ఓకే, సో అట్లా సార్కి చాలా ఈజీ అయింది. ఓకే, ఈజీ ఏం కాదు, కష్టం అండి. కృష్ణ వాళ్ళకి కూడా చాలా కష్టం. కష్టమే, కృష్ణ వాళ్ళకి ఏం తెలియదు, కృష్ణ వాళ్ళకి శ్రీకాకుళం ఏంటంటే ఏ విలేజ్ బ్యాక్ డ్రాప్ అయినా, అది తెలంగాణ అయినా ఆంధ్ర అయినా సరే, కొన్ని పర్టికులర్ వర్డ్స్ ఉంటాయి, అవి మనకి తెలిసి ఉండాలి చాలా, లేకపోతే కష్టం. సో ఇన్ జనరల్ మీరు క్యూ సెరా సెరా, యాక్చువల్లీ ఫస్ట్ మిమ్మల్ని నేను అడుగుదాం అనుకున్నా, క్యూ సెరా సెరా. సో ఎందుకు ఆ కొటేషన్ మీ ఇన్స్టాలో అది ఎందుకు పెట్టుకున్నారు? అంటే వాట్ విల్ బి అనేది దాని మీనింగ్ అండి.
మనకి ఏదైతే అదే అంటే సో గో విత్ ద ఫ్లో అనే థాట్ లో మీరు అదొక మోటివేషన్ కోసం అంతే పెట్టారు. గో విత్ ద ఫ్లో అని కాదండి, అంటే ఏదైతే జరగాలని ఉంటే అదే జరుగుతుంది. అంటే చాలా నేను టెన్షన్ పడిపోతుండేవాడిని అనమాట. అరే అది ఎందుకు అవ్వట్లేదు, ఇది ఎందుకు అవ్వట్లేదు, అది చేయలేకపోతుంది, ఇది చేయలేకపోతుంది. స్లోగా విత్ టైం తెలిసింది. సో చిన్న వన్ వర్డ్ క్వశ్చన్స్ లాగా, ఇప్పుడు మీరు ఒకవేళ మంచి స్క్రిప్ట్ రెడీ చేసుకొని ఒక మంచి పెద్ద హీరోతో మూవీ చేయాలనుకుంటే అట్లా డైరెక్టర్గా వెళ్ళిపోయి అలా చేస్తారా, లేకపోతే హీరోగానే కంటిన్యూ అవుతారా? అదేనండి, టైం బట్టి వీ కెన్ టెల్. ఐ వుడ్ వాంట్ టు డైరెక్ట్ సమ్ బిగ్. ఒకవేళ ఏ హీరోతో చేస్తారో నేను ఆప్షన్స్ చెప్తా. సో నాని గారితో అయితే ఏ కైండ్ ఆఫ్ జోనర్ చేస్తారు? అంటే నేను హీరో నేమ్స్ చెప్తాను, మీరు వాళ్ళతో ఏ కైండ్ ఆఫ్ జోనర్ మీరు అనుకున్నారు అనేది చెప్పారు. నాని గారు, నాని గారితో ఒక ఇంటెన్స్ థ్రిల్లర్ ఏదైనా ఐ వాంట్ టు డూ అండి. ఆయనకి ఒకటి పడలేదు అసలు ఇంటెన్స్ థ్రిల్లర్, బట్ ఈస్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్. ఏదైనా ఒక ఇంటెన్స్ థ్రిల్లర్ హిట్ ఒకటి అది పడింది కానీ కొంచెం ఎక్కువ ఇంపాక్ట్ రాలేదు. సుహాస్ గారు, సైకో కిల్లర్. అమ్మో, సుహాస్ గారిలో సైకో కిల్లర్ ని చూసారు. బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ కిరణ్ అబ్బవరం, ఫ్యామిలీ డ్రామా. కిరణ్ అబ్బవరం అన్నతో ఐ వాంట్ ఫ్యామిలీ. ఆనంద్ దేవరకొండ, స్పోర్ట్స్, ఎనీథింగ్ రిలేటెడ్ టు స్పోర్ట్స్. ఆనంద్. ఓకే ఓకే అండి. అనన్య గారు, మీరు ఒకవేళ నెక్స్ట్ ఏ జోనర్ చేయాలి దీనికి రెడీగా ఉన్నా అంటే ఏ జోనర్కి రెడీ ఉన్నారు? లవ్ స్టోరీ. అండ్ అందులో నేను హీరో అయితే ఎంత బాగుండా అని మీరు హీరో అయినా అవ్వకపోయినా సరే ఐ వుడ్ ఆల్వేస్ వాంట్ టు ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. సో ఒకవేళ హీరోస్తో చేయాలి అని అనుకుంటే మీకు ఏ హీరోతో చేయాలనేది డ్రీమ్ అండి? లవ్ స్టోరీ అయినా ఏదైనా సరే డ్రీమ్, నాకు ఈ హీరో అంటే చాలా ఇష్టం, ఈ హీరోతో చేయాలనేది నా డ్రీమ్ అనే ఫీలింగ్. చాలా మంది హీరోస్ తో ఉంటుంది, ఆబ్వియస్ గా ఉంటుంది కదా. ఒక్కరితో ఆపేయాలి అని చెప్పేసి ఎవరు అనుకోరు కదా, ఒక్కళ్ళని చూస్ చేసుకోవాలని కూడా ఎవరు అనుకో యాక్టర్స్ గా. ఇంతకు మీ క్రష్ ఎవరు తెలుగు ఇండస్ట్రీలో? నేను కాకుండా క్రష్ అంటూ ఇప్పుడు చెప్తే చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయి మీ ఫ్యాన్స్. సార్ ఇప్పుడు ఈ మూవీలో కానీ ఈ మూవీలో రోల్ ఇప్పటి వరకు చేసినవి మీవి ఎలా ఉండబోతున్నాయి, నెక్స్ట్ రోల్ ఎలా ఉండాలి అని మీరు అనుకుంటున్నారు? ఈ రోల్ చాలా టిపికల్ రోలే. యాక్చువల్ ఇంతవరకు నేను చేయలే, ఈ జోనర్లో నేను యాక్ట్ చేయలేదు. ఇంత సబ్మిసివ్ క్యారెక్టర్ కూడా నేను చేయలే, అంత కొంచెం అగ్రెసివ్ క్యారెక్టర్స్ చేశాను. ఇది అందుకే డిఫరెంట్ కోణం, అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఈ సినిమా నాకు చూపిస్తుంది. డెఫినెట్గా ఆడియన్స్కి రీచ్ అవుతాం. ఇంకొకటి నేను పర్సనల్ ఫీల్ అవుతుంది కూడా ఏంటంటే, ఈ ఫ్యాక్షన్ సినిమాలకు నేను సరిపోతున్నా కానీ ఫ్యామిలీ డ్రామాలో నేను ఇంక రాలా. ఒక అమ్మాయి ఇప్పుడు అలాంటి ఫాదర్కి ఉండటానికి మరి ఎందుకు అంత జనాలు ఫ్యామిలీ ఆ యాక్షన్ పెద్ద సినిమా అది ఈ సినిమా రుజువు చేస్తుంది. అంటే ఈయన రఫ్ క్యారెక్టర్స్కి సరిపోతాడనే భ్రమ నుంచి ఏ క్యారెక్టర్ చేయగలుగుతాడనే నమ్మకాన్ని ఈ సినిమా కవర్ చేస్తుందని మోస్ట్లీ అసలు ఈ సినిమాలో ఇప్పటి వరకు చేసిన జోనర్కి ఆపోజిట్ గానే నేను చేస్తున్నాను. నేను నా పాత్ర అట్లా ఉంది. డెఫినెట్గా ఇది నన్ను ప్రమోట్ చేస్తాను నమ్మకం ఉంది. సో నేను పెద్ద సినిమాలు చేస్తున్నాను. ఎక్కడికైనా నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ షర్లాక్ హోమ్స్. అందరూ ఈవెన్ నేను చెప్తుండగా మహేష్ బాబు గారు కూడా మోహన్ తయింది ఆనందంగా, బలవంత సినిమా టైటిల్ అన్నట్టుగా. త్రివిక్రమ్ గారికి చెప్పాము, హరీష్ శంకర్ గారికి చెప్పాను, మన మల్లేని గోపీచంద్ గారికి చెప్పాను, బోయపాటి గారికి చెప్పాను. నేను కలిసి ఏ డైరెక్టర్ నా పర్వాలేదు మహేష్ బాగున్నారు, బిజీగా ఉన్నట్టున్నారు అంటే ఆనందంతో ఉన్నా సార్, కానీ వెరైటీ సినిమా చేశానండి అని నేనే వాంటెడ్లీ టాకింగ్ అబౌట్ శ్రీకాకుళం షర్లాక్ హోమ్స్. డెఫినెట్గా ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీలో ఒక డిఫరెంట్ మూవీ. అసలు చాలా హిట్ అయిపోయింది. అది చూసిన తర్వాత సీరియస్ గా మనం చెప్పక్కర్లేదు, చాలా మంది వెయిట్ చేస్తుంటారు ఎప్పుడు బుక్ మై షోలో టికెట్స్ బుక్ చేసుకుందామా అని. సో ఫైనల్ గా మనం మెయిన్ థింగ్స్ ఇంకోటి ఏం మర్చిపోయాం అనంటే, డైరెక్టర్ గారు అండ్ మ్యూజిక్ గురించి కూడా మెయిన్ గా ఈ సాంగ్ లో కొన్ని మంచి సాంగ్స్ ఉన్నాయి, మంగ్లీ పాడారు, వాటి గురించి చెప్పి మూవీ గురించి ఒకటి చెప్పేసేయండి. ఇంట్లో ఉన్న ఎవ్రీ సాంగ్ ఇప్పుడు 3 సాంగ్స్ రిలీజ్ చేస్తే 3 సాంగ్స్ 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాంగ్స్. మొన్న ఒక ఐటమ్ సాంగ్ రిలీజ్ చేస్తారు, అది ఎంత అంటే క్యాచీగా ఉంది అంటే చాలా బాగా వెళ్తుంది. అండ్ మా ఇద్దరు లవ్ సాంగ్ ఉంటుంది, అదైతే అసలు చాలా చాలా ఫ్రెష్ ట్యూన్స్ లో ఉంటుంది. అండ్ శ్రీకాకుళం గురించి తెలిపే ఒక సాంగ్ ఉంటుంది, అది కూడా అది చాలా హిట్ అయింది ఆ సాంగ్ కూడా. సో
మంచి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాంగ్స్ ఉన్నాయి. In And general, especially మాట్లాడుకోవాలంటే బీజిఎం అండి. బీజిఎం అసలు ఇలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ కి బీజిఎం అవును చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా టిపికల్ కూడా, ఎందుకంటే సీరియస్ అయితే సీరియస్ ఇస్తారు, బట్ ఇది ఫన్ అండ్ సీరియస్ ఫన్ అండ్ సీరియస్ కదా, యాడ్ చేయాలి కదా, అది కూడా చాలా చాలా బాగా వచ్చింది సునీల్ కశ్యప్ గారు. ఓవరాల్ మీరు అన్నట్టుగా ఓవరాల్ ఏ థ్రిల్ అండ్ ఫన్నీ ఫన్నీ వీడియో. సో ఓకే రెడీ కుల్. అదే అన్నమాట, మొత్తానికి అడిగేశాం కదా ఈ సినిమా గురించి. తర్కము విడిచి చిత్రము చూడము ఎప్పుడు December 25th in theaters. Don't miss to watch శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ చంటబ్బాయి తాలూకా. Until then keep watching TFPC. నేను మీ భవ్య, signing off.